ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కులదేవతాభ్యం నమః. ఓం శ్రీ గ్రామదేవతాభ్యం నమః. ఓం శ్రీ అష్టభైరవాభ్యం నమః. ఓం శ్రీ అష్టమాతృకాభ్యం నమః. ఓం శత్రునాశిని మహాప్రత్యంగిరాదేవితాభ్యం నమః. మనము మన యూట్యూబ్ ఛానల్ పేరుని చేంజ్ చేశాము. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కూడా అన్నీ తంత్రశాస్త్రానికి మంత్రశాస్త్రానికి సంబంధించినవి వస్తున్నాయి కాబట్టి పేరు ఇది ఉంటే బాగుంటుంది అని గురువుల సూచనతోన నిగూఢ తంత్రం అనే పేరుని నిర్ణయించడం జరిగింది. ఈరోజు నుంచి మన గ్రూపులో మన సబ్స్క్రైబర్ల కోసము చాలా విలువైన సమాచారాన్ని తెలియజేస్తా. అది ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు కూడా చేసుకునేలా ఉంటుంది. తంత్రాలు, మంత్రాలు అలాంటివి. ఈరోజు మనం వ్యాపారానికి సంబంధించిన తంత్రాన్ని తెలియజేస్తా. ఎందుకంటే చాలామంది వ్యాపారాలు చేస్తుంటారు, నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వ్యాపారం పెడతారు కానీ జనాకర్షణ ఉండదు. ఇంకొకటి ఏంది, ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాము అంటే వేరే వాళ్ళు మనకు అరే వీని వ్యాపారం మంచిగా నడుస్తుంది, మంది నడుస్తలేదు, వీడిని ఏదో ఒకటి చేయాలా అనే తాపత్రయాల్లో ఉంటారు వేరేటోళ్ళు, మన మీద చెడు చేయాలనుకున్న వాళ్ళు. అలాంటి వాటన్నిటికి కూడా ఈరోజు చెక్ పెట్టే ఒక తంత్రాన్ని తెలియజేస్తా. చాలా మోస్ట్ పవర్ఫుల్ తంత్రం అది. చాలా ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా చేసుకోదగ్గ తంత్రం ఇది. ఖచ్చితంగా వ్యాపారస్తులు ఖచ్చితంగా ఈ తంత్రాన్ని చేసుకోండి. అదేంటి అంటే చెప్తా. రావి చెట్టు, మర్రి చెట్టు, గన్నేరు చెట్టు, మారేడు చెట్టు, ఈ 4 చెట్లు ఉంటాయి. ఈ 4 చెట్లని ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చినాడు ఆ చెట్టు యొక్క వేర్లు తెచ్చుకోవాలా. చెట్టు యొక్క వేర్లను తెచ్చుకొని వాటికి ఆవు పంచకంతోన, ఆవు పాలతోన పరిశుభ్రంగా క్లీన్ చేసి దానికి పంచోపచార పూజ అంటే ధూప దీప నైవేద్యాలు దేవుని గదిలో పెట్టి పూజ చేసి ఒక ఎర్రగుడ్డలో ఈ 4 వేర్లను కట్టి మీ వ్యాపారం చేస్తుంటారు కదా, షాపు ముఖద్వారానికి కట్టాలి. ఈ తంత్రము చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అర్థమైందా? ఇంకొకటి, పుష్యమి నక్షత్రం ఆదివారం రోజు మాత్రమే ఈ చెట్టు యొక్క వేర్లను తెచ్చుకోవాలి. అది కూడా ఒక రోజు ముందు వెళ్ళి సంకల్పం చెప్పి రావాలి. ఈ 4 చెట్లకు కూడా సంకల్పం కూడా ఎలా చెప్పాలి? ఒక చెంబు నిండా నీళ్ళు, అగరబత్తీలు, కుంకుమ, పసుపు ఇలాంటివి తీసుకొని ఈ 4 చెట్టు ఒక్కో చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబుతో నీళ్లు పోసి చెట్టు మొదట్లోన కడిగి కుంకుమ పసుపు బొట్టు పెట్టి అగరబత్తీలు అంటించి దారం అంటే ఒక 5 చుట్లు చుట్టి, నేను నా అవసర నిమిత్తం నిన్ను తీసుకెళ్ళడానికి రేపు వస్తా చెప్పి రేపు ఏ టైంకి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో వస్తా, లేదంటే 5 నుంచి 6 గంటల మధ్యలో వస్తా, లేదంటే 10 నుంచి 11 మధ్యలో వస్తా అని టైమింగ్ చెప్పాలా. ఆ టైమింగ్ చెప్పి ఆ టైమింగ్లో మాత్రమే వెళ్ళాలా. ఇంకొకటి, ఈ టైమింగ్ చెప్పిన తర్వాత మీకు కూడా ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు పోవాలి. అప్పుడే మీరు కరెక్ట్గా ఈ చెట్టు వేర్లను తెచ్చుకోగలుగుతారు. అప్పుడు అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అంతేగాని చెప్పారు కదా ఏదో ఒక రోజు తెచ్చుకొని కట్టేసుకుంటాము, మాకు పని జరగలేదంటే జరగదు. ఎందుకు జరుగుతుంది? ప్రతి ఒక్క దానికి ఒక రూట్ మ్యాప్ అనేది ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే ఫాలో అయినప్పుడే దాని రిజల్ట్ నీకు వస్తుంది. అంతేగాని ఇప్పుడు సపోజు మీ స్నేహితునికి ఒకరికి ఫోన్ చేసి ఉంటావు, వేరే వాళ్ళకి ఫోన్ చేసి మీ స్నేహితుని నంబరు ఫోన్ కలవమంటే కలుస్తుందా? కలవదు. ఎందుకు అంటే తప్పు నంబర్ పెట్టినవాడ. అలానే
క్రమ పద్ధతిలో కరెక్ట్‌గా చేస్తే దాని రిజల్ట్ కూడా కరెక్ట్‌గానే ఉంటది. అందరూ గూడా ఈ తంత్రం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా ఇంకా